తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బడా డైరెక్టర్స్ కి వరుసగా ఫ్లాప్ అకౌంట్ లో పడితే కెరియర్ డౌన్ అయిపోతుంది. స్టార్ హీరోస్ కూడా అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కున్న మురుగదాస్ కి జాక్ పాట్ తగిలింది. బాలీవుడ్ లో కిక్ 2 మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ అకౌంట్ లో పడింది. ఒకప్పుడు గజనీ లాంటి బ్లాక్ బస్టర్ తో సౌత్ ని ఊపేసిన మురుగదాస్ తుపాకీ తర్వాత ట్రాక్ తప్పాడు. రజనీకాంత్ పిలిచి మరీ దర్బారిస్తే అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో 2 ఏళ్లు సైలెంట్ అయిన మురుగదాస్ ఇప్పుడు శివకార్తికేయన్తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నుంచి పిలుపొచ్చింది. కిక్ 2 కోసం మురుగదాస్ ని డైరెక్టర్ గా ఫైనల్ చేశాడు నిర్మాత సాజిద్ నడియాడ్వాలా. 2014లో రవితేజ కిక్ మూవీని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు సల్మాన్ ఖాన్. తర్వాత వచ్చిన కిక్ 2 తెలుగులో ఫ్లాప్ అవడంతో ఆ కథ వర్కౌట్ కాదని గుర్తించి ఫ్రెష్ గా ఇంకో సబ్జెక్టు తయారు చేయించాడు సాజిద్ నడియాడ్వాలా. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కొలిక్కొచ్చాయట. తొలుత బాలీవుడ్ దర్శకుడితో ఈ సినిమా చేద్దామనుకుంటే సాధ్యపడలేదు. రీసెంట్ గా మురుగదాస్ రాసిన స్క్రీన్ ప్లే సల్మాన్ కి నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్ లాక్ అయింది. మే నెలలో ఓ చిన్న స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. జులై నుంచి ఏకధాటిగా షూటింగ్ చేసేలా వర్క్ జరుగుతోంది. 2025 రంజాన్ కి కిక్ 2 విడుదల చేసేలా మురుగదాస్ కి కండలవీరుడు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న దాస్ కి సల్మాన్ ఖాన్ పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడం చూస్తే లక్ తనని ఏ స్థాయిలో వెంటబడుతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ తో మురుగదాస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.